హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చినది వాటర్ ఫ్రంట్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే డీసెంట్ ఓటీటీ వాచ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో ఫ్యామిలీ మనం చూసుకుంటే కనుక వాళ్ళది ఒక ఫిషర్మన్ ఫ్యామిలీ. సో బట్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇంటర్నల్గా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి హస్బెండ్. సో హస్బెండ్ తెలియకుండా వాళ్ళ వైఫ్ వచ్చేసి ఆ ప్రాపర్టీని అమ్మేద్దాం చెప్పి అనుకుంటుంది. అండ్ హస్బెండ్ వాళ్ళ మదర్ మనం చూసుకుంటే కనుక సో తను ఒక డ్రగ్ అడిక్ట్. అండ్ హీరో అండ్ హస్బెండ్ వాళ్ళ కొడుకు వాళ్ళ అబ్బాయి వాళ్ళని చూసుకుంటే కనుక తను ఎలాంటి ఒక పని పాట లేకుండా తిరుగుతున్నాడు. సో వాళ్ళందరికీ డబ్బు అనేది చాలా అవసరం. సో ఒక సిచ్యువేషన్లో వాళ్ళు విలన్ దగ్గర అయితే ట్రాప్ అయిపోతారు. అండ్ వాళ్ళు డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూస్ అయితే డీల్ చేస్తుంటారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ కాన్సెప్ట్. సో ఈ సిరీస్ కాన్సెప్ట్ మనం చూసుకుంటే కనుక ఆర్డినరీ పర్సన్ కెప్ట్ ఇన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. సో ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ లేకపోతే ఒక ఈవిల్ సిచ్యువేషన్ వస్తే ఏం జరుగుతుంది అని వాళ్ళ లైఫ్ అనేది ఎలా అప్స్ సైడ్ టర్న్ అవుతుంది అనేది ఈ సిరీస్ ఒక బేసిక్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ అయితే ఎప్పుడైతే వర్కింగ్ అవుతుంది బికాస్ ఎందుకంటే కనుక వన్స్ ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఆ డ్రామా అనేది చాలా అయితే ఉంటుంది. మనకి కొన్ని సీన్స్ అనేది ఎగ్జైటింగ్గా ఉంటాయి అని కొన్ని ఆ క్యారెక్టర్స్కి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి. సో ఈ సిరీస్లో కూడా అంతే టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 40 minutes అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ సిరీస్. బట్ మాక్సిమం మనకి ఇక్కడ బోర్ అయితే కొట్టదు బికాజ్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో ఒక హై మూమెంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ కూడా ఒక హై మూమెంట్తో అయితే వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో ఈచ్ పర్సన్కి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో వన్స్ ఓవరాల్గా ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటే అన్నట్టు ఈ సిరీస్లో అయితే చూపించడం అయితే జరిగింది. అండ్ విలన్ క్యారెక్టర్ అయితే వర్కౌట్ అయింది బికాస్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్లో ఈ సిరీస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 2 episodes వరకు విలన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అండ్ తన క్యారెక్టర్ డిజైన్ బాగుంది. ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ అయితే ఈ సిరీస్లో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో విలన్ క్యారెక్టర్ కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్గా ఈ సిరీస్ అంతా బాగుంది. అండ్ ఇప్పుడు సిరీస్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కొంచెం రన్ టైమ్. సో దగ్గర 8 episodes ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ 40 minutes అయ్యేసరికల్లా మనకి సిరీస్ ఎంత బాగున్నా సరే మనకి కొంచెం ఎనర్జీ అనేది డ్రాప్ అవుతుంది. అండ్ మనకి ఆబ్వియస్గా కొన్ని సీన్స్ అయితే బోర్ అయితే కొడతాయి. అండ్ ఈ సిరీస్ కూడా అంతే. అండ్ ఈ సిరీస్ అని మీకు చూడాలనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తమిళ వర్షన్ ఉంది, హిందీ డబ్డ్ వర్షన్ ఉంది. బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. సో ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ కాదు బికాజ్ ఇందులో కొంచెం 18+ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే మా రివ్యూస్ కొనుగోలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.